నమస్తే, వెల్కమ్ టు లియో. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మళ్ళీ ప్రారంభమైందా? మొన్న విజయసాయి రెడ్డి వెళ్తూ అంతా అవినాష్ చెప్తేనే చేశాను అన్న మాటలకి ఇప్పుడు పూర్తిగా డొంక కదిలిందా? అయితే దీని నుంచి ఇప్పుడు కొత్త న్యూస్ కూడా వచ్చింది. అదేంటి అంటే దస్తగిరికి 20 కోట్లు. ఏంటి కథ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే దస్తగిరి అప్రూవల్గా మారి ఏం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం వివేకం అనే సినిమా కూడా మనం చూసాం. దాంట్లో చాలా క్లారిటీగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు, ఏం చేయబోయారు. అదే జస్ట్ మొన్న మధ్యన ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. వాస్తవానికి వివేకానంద రెడ్డి గారిని చంపడానికి 3 ప్లాన్లు అని చెప్పేసి అనుకున్నారు. ఒకటి, ఇంట్లోనే మట్టు పెట్టడం, లేదా ఇంట్లో తప్పించుకుంటే బయట గార్డెన్లో మట్టు పెట్టడం, లేదా బయటకు వస్తే బయట కూడా ఏదైతే ప్రహారీ కూడా బయట కూడా ఇంకొక గ్యాంగ్ ఏదైతే వెయిట్ చేస్తుందని చెప్పేసి అయితే కొంత వార్తలు అయితే తెలిసాయి మధ్య. ఇప్పుడు దస్తగిరి ఏదైతే చెప్తున్నాడో దీన్ని చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది? మొత్తానికి ఎవరెవరి మీద కేసులు పెట్టబోతున్నారంటే ఏం చెప్తారు? వివేకానంద రెడ్డి గారికి నిజంగా చెప్తున్నానండి, చనిపోయి సంవత్సరాలైనా కూడా ఇంకా ఆయన ఆత్మకి విముక్తి రావట్లా. ఇలా వస్తోంది, అలా వెనక్కి వెళ్తోంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు విజయసాయి రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. సో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు నిజంగానే బయటకు వచ్చాడా అని ఒక అనుమానం వస్తుంది మనకి. అంటే నిన్నటి వరకు కొద్దిగా సందేహం ఉంది మనకి, ఇదేమైనా జగన్ ప్లానా ఏంటి? ఈయన బయటకు వచ్చాడు, తర్వాత షర్మిలను కలవడం, తర్వాత షర్మిలతో భేటీ అయ్యాక ఇవాళ వైసీపీ వాళ్ళు మల్లగుల్లాలు పడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు లోటస్ పాండ్లో కలిశారు కదా, 3 గంటలు ఇద్దరు భేటీ అయ్యారు, షర్మిలను విజయసాయి రెడ్డి. ఏం జరిగిందో వీళ్ళకి తెలియట్లే. ఎందుకంటే ఇప్పుడు షర్మిలతో పాటు విజయలక్ష్మి గారు లేరు, అంటే తల్లి. ఆవిడ ఉండుంటే ఏమన్నా కొద్దో గొప్ప ఆవిడని కదిలించి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళు. ఆవిడ లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి సన్నిహితుల ద్వారా అసలు వాళ్ళ 3 గంటలు ఏం మాట్లాడుకున్నారు అనేది తెలుసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడంటే మనం ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాక మీరు చెప్పినట్టుగా అవినాష్ చెప్తేనే చేశాను అని ఆయన అన్నాడు. ఇవాళ షర్మిలతో ఈయన ఏం మాట్లాడాడు అంటే, వివేకానంద రెడ్డి హత్య ప్రస్తావన ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆస్తులు, వ్యవహారాలు, జగన్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే అవి ఎలాగా మాట్లాడుకుంటారు, రాజకీయాలు మాట్లాడుకుంటారు, నెక్స్ట్ ఫర్దర్గా వాట్ హీ హ్యాస్ టు డూ అనేది కూడా ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు. లేదు కాంగ్రెస్లోకి ఇన్వైట్ చేసిందా అనేది కూడా ఒక సందేహం మనకి. అంటే ఇప్పుడు ఆయన రాజ్యసభకి అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి రావచ్చు కదా. ఇప్పుడు ఈ మధ్యన జరిగాయి కదా తెలుగుదేశంలో, మస్తాన్ కావచ్చు, మోపిదేవి వాళ్ళందరూ ఉన్నారు కదా. సో అవన్నీ కూడా జరిగి ఉండొచ్చు, మనకు తెలీదు. అయితే ముఖ్యంగా ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చాడా, ఈ ప్రస్తావన తీసుకొచ్చాక ఇవాళ దస్తగిరిలో మళ్ళీ కదలిక వచ్చిందా అంటే లింకులు మనకు అర్థం కావట్లా. ఇప్పుడు దస్తగిరి అనేవాడు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే, దస్తగిరి ఖచ్చితంగా అప్రూవర్గా మారాడు, నిజాలు చెప్పాడు. చెప్పాక ఇతను శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప, ఆయన కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి, అతను ఇతనికి 20 కోట్ల ఆఫర్ ఇచ్చాడు అప్పట్లో. నువ్వు ఆల్రెడీ ఏదైతే అప్రూవర్గా మారి చెప్పావో అవన్నీ కూడా నేను తప్పు చెప్పాను, నేను భయపడి మీకు అట్లా చెప్పాను, మీరు నన్ను బెదిరిస్తే, కానీ అవి నిజాలు కాదు అని స్టేట్మెంట్ ఇవ్వు అని ఇతని మీద ఒత్తిడి తెచ్చారని. జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా అందుకు వత్తాసు పలికాడని అప్పట్లో వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళా దస్తగిరి బయటకు వచ్చి చైతన్య రెడ్డితో పాటు ఇతను డిఎస్పి నాగరాజు, ఎస్ఐ ఈశ్వరయ్య, జైళ్ళ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్, వీళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఇప్పుడు ఈ 4గురిని అరెస్ట్ చేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు ఈ అరెస్ట్ చేయటం వల్ల ఇప్పుడు చైతన్య రెడ్డి అనేవాడు ఏం చెప్తాడు, వీళ్ళ 3 ఏం చెప్తారు, అసలు వీళ్ళకేంటి ఇంట్రెస్ట్? ఇప్పుడు ఈ చైతన్య రెడ్డికి లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా రిలేటెడ్? ఎందుకంటే మనం ఇది ఆలోచించాల్సిన అంశం. అంటే ఎంతమంది ద్వారా ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మామూలుగా కాదు. లేకపోతే 6 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఇంకా ఈ హత్య అనేది ఒక కొలిక్కి రాలేదంటే ఇది చిన్న విషయం కాదు కదా.
ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి సొంతంగా బాబాయ్ అనే వ్యక్తి హత్య జరిగాక ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు నోరు మూసుకుని ఉన్నాడంటే ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఇప్పుడు బయట వాళ్ళవే మీరు వెంటనే అంతా కూడా సాల్వ్ చేస్తారు. అలాంటిది సొంత ఇంటి మనిషిది అది. నీకు సొంత చెల్లెలు అడిగింది, బాబాయ్ కూతురు నీ వెంటబడి నాకు న్యాయం చేయి అన్నయ్య అని అడిగితే నువ్వు చేయలేకపోయావంటే అసలు నువ్వు అక్కడే ఆ రోజే అసలు నీ పతనం అయిపోయింది. నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనికిరావు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతే ఇంకా నీకు ఆ పదవి ఎందుకు? నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకుని నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానంటావు? నువ్వు ఎక్కడ న్యాయం చేసావని ముఖ్యమంత్రి అవుతావు? ఎవరికి న్యాయం చేశావని ముఖ్యమంత్రి అవుతావు? ఇవాళ కూడా కార్పొరేటర్లతో ఒక్కొక్కళ్ళని పిలిచి విజయవాడ కార్పొరేటర్ని చేయి జారిపోతారని భయపడి మళ్ళీ 29లో నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మన వైసీపీనే వస్తుందని ఏ మొహం పెట్టుకుని చెప్తున్నాడు సిగ్గు లేకుండా? ఇంతకంటే ఏదైనా ఉందా అండి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే 2024 ఎన్నికలకి ముందు కూడా మనం చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో విజయమ్మ గారు డైరెక్ట్గా చెప్పేశారు, ఆవిడ ఇక్కడ ఉంటే మరి గొడ్డలిపోటో లేదా గుండెపోటో వస్తుందో తెలియదు కానీ అమెరికాకి వెళ్ళి మరీ చెప్పారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు ఎవరు ఉన్నారంటే షర్మిల మాత్రమే అని చెప్పడం జరిగింది. జగన్కి ఓటు వేయద్దని చెప్పడం జరిగింది. ఇదే విధంగా షర్మిల గారు కావచ్చు, వైఎస్ సునీత గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే మా అన్నకి రాజ్యాధికారం ఇవ్వద్దు, తను ఆపేసేయండి, తనకున్న ఆర్థిక మూలాలు ఏదైతేనో దాన్ని పసిగట్టి దాని మీద దెబ్బ కొట్టండి అని చెప్పేసి అనింది. నిజంగా ఏపీ ప్రజలు కూడా ఏం చేయాలో అది చేశారు. 151 నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. అయితే ఇక్కడ నాకున్న ఒక అనుమానం ఏంటి అంటే, అయితే 2029 నాటికి ఇక్కడ షర్మిల గారు కూడా రాజ్యాధికారం కోరుకోవట్లేదు. ఆవిడ సీఎం కావాలనే ఆశ కూడా ఆవిడకి లేదు. ఆవిడ కోరుకుంటుంది ఒకటి ఏంటంటే 24 ఎన్నికల్లో కూడా మా అన్నని ఖచ్చితంగా రాజ్యాధికారం నుంచి తీసేయండి అని చెప్పేసి అన్నారు. ప్రజలు తీసేశారు. ఇప్పుడు రానున్న కాలంలో తన్ని జైలుకు పంపిస్తే పూర్తి న్యాయం జరిగిద్దని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో షర్మిల గారికి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళాలి, సీఎం కావాలనే ఆలోచనలు లేవు. కాబట్టి 2029 కల్లా నిజంగా జగన్ ఏంటి పరిస్థితి? విజయసాయి రెడ్డి కూడా తోడయ్యాడు కాబట్టి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మీరు అన్న పాయింట్ బాగుంది, కరెక్ట్గా ఉంది. ఎందుకంటే తను 24లో తను కావచ్చు, సునీత కావచ్చు, విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేయొద్దని ఆవిడ చెప్పింది. అంతకుముందు అదే నోటుతోటి ఆవిడ రాజన్న బిడ్డగా మీరు ఆదరించండి అన్న పెద్ద మనిషి మీరు నా కొడుక్కి ఓటు వేయొద్దు అని చెప్పింది. నా వారసురాలు షర్మిలే అని ప్రకటించారు ఆవిడ. తర్వాత షర్మిల, సునీత కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, అతన్ని గెలిపించొద్దు, అతన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయొద్దు, అతన్ని పదవి నుండి దింపేయండి అని క్లియర్ కట్గా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోనివ్వకండి అని క్లియర్ కట్గా అడిగారు. ఈసారి ఏమడుగుతారంటే వాళ్ళు అతన్ని ఎమ్మెల్యేగా కూడా గెలిపించకండి, కడపలో మీరు ఒక్క సీటు కూడా వైసీపీకి ఇవ్వకండి, కాంగ్రెస్కి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీకు ఇష్టమైతే నన్ను గెలిపించండి, కానీ కూటమికి వెయ్యండి అని ఖచ్చితంగా చెప్తుంది ఆవిడ. నెంబర్ 2 ఏం చెప్తుందంటే మీరు మా అన్నగారిని జైలుకి పంపించండి అని తెలుగుదేశం కూటమిని ఖచ్చితంగా అడుగుతుంది ఆవిడ. అంతేకాకుండా ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టండి అని అడుగుతుంది. అందుకు సాక్ష్యంగా ఇవాళ మీకు తెలుసు మద్యం కుంభకోణంలో ఇతను ఎవరు పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇవాళ మీకు సిఐడి ఇవాళ అతని పేరు తీసుకొచ్చి 3,000 కోట్లు ముడుపులు కట్టాడు అతను ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి అక్రమంగా. అది బయటకు వచ్చింది ఇవాళ. కాబట్టి అంటే ఆవిడ కోరుకునేది ఒక్కొక్కటి జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటండి, మనం పొద్దున మాట్లాడుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయించక్కర్ల అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలకి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి ఆర్థికంగా వాళ్ళు ఏదైతే అన్యాయాలు అక్రమాలు చేశారో సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళే అవి ఎంక్వైరీలు చేసి వెలికి తీసి జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా నిల్చోబెట్టి ఖచ్చితంగా 29 లోపు జైలుకి పంపించడం ఖాయం. 29 ఎన్నికల్లో అసలు ఈవిడ అడగక్కర్లే మా అన్నని ఎమ్మెల్యేగా కూడా గెలిపించకండి అని నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటికి ఆయన జైల్లో ఉంటాడు కాబట్టి ఎలాగ అనర్హత వేటు ఉంటుంది కదా. సో హీ కెనాట్. అందుకని ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఈలోగా అంటే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా 6 ఏళ్ళు ఆయన జైల్లో కూర్చోవాలి. 6 ఏళ్ళు అంటే ఇంకా ఎక్కువ, అంటే 6 ఏళ్ళు అనర్హత వేటు మనం చెప్పేది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి జగన్ అనే ఒక పీడ పోతుందని మనం అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ దస్తగిరి నుంచి మొదలయ్యి
అంటే ఇవన్నీ కూడా కనిపించని చిన్న 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 ముళ్ళండి చెప్పాలంటే. ఇప్పుడు ఈ ముళ్ళు విడదీసేసరికి ఈ కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఖచ్చితంగా 2-3 ఏళ్ళు పైనే పడుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వ్యాజ్యాలు వేసుకుంటూ ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి డబ్బు ఉంది కాబట్టి నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ బీజేపీ ఏ రకంగానూ అంటే తెలిసి తెలియకుండా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, ఇండైరెక్ట్గా కూడా ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించకూడదు. మద్దతు కనుక ప్రకటిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో నష్టం ఎవరికి? బీజేపీకే. తెలుగుదేశానికి జనసేనకి ఏ నష్టం ఉండదు, మనం ముందే చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారనే మనం నమ్ముతున్నాం, ప్రజలు నమ్ముతున్నారు. కానీ వాళ్ళు ఏ చిన్న ప్రలోభాలకి వాళ్ళు లొంగకూడదని మాత్రం మనం ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, ఎవరు? బీజేపీ వాళ్ళు. ఎందుకంటే మాత్రం వాళ్ళు తెచ్చుకోకూడదు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. సో షర్మిల మాత్రం తన స్టాండ్ మీద తను క్లియర్గా ఉంది. షర్మిల ఏ రకంగానూ ఆవిడ వంగట్లేదు, లొంగట్లేదు చెప్పాలంటే. అంటే తను దెబ్బతిన్న బెబ్బులు ఆవిడ, సొంత అన్న చేతిలో ఆవిడ ఒక విక్టిమ్ ఆవిడ. నిజంగా మనకి ఈరోజు కూడా మనం 100 సార్లు చెప్పినా ఒకటే మాట చెప్తామండి, షర్మిల ఆ రోజు ముఖ్యమంత్రి కావాలని కోరుకుని ఉంటే బాగుండేది. ఈరోజు ఆవిడ కోరుకోపోయినా వచ్చే నష్టం లేదు. ఆవిడ తన ఉనికి కోసం ఆవిడ ఒక పార్టీలో ఉన్నారు, తను ఏదో ఆశించి లేదు, తన ప్రాణాల కోసం ఆవిడ అక్కడ ఉంది. నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే ఆవిడ ప్రాణాలకి ఎక్కడా కూడా సేఫ్టీ లేదు కాబట్టి ఆవిడ ఒక పార్టీలో ఉంటే నాకు మంచిది అని అనుకుని ఆవిడ ఉన్నారని మనం అనుకోవచ్చు. ఆవిడ పదవిని ఆశించి కాదు, ప్రాణం కోసం ఉంది ఆవిడ. కాబట్టి మనం షర్మిలను నమ్మచ్చండి. ఇవాళ విజయసాయిరెడ్డి నిజంగా ఒకవేళ మార్పు మనకు అనవసరం, ఇప్పుడు ఆయన మారాడా మారలేదా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ వాట్ వీల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఈజ్ కొద్ది గొప్ప నిజాయితీతో ఆయన షర్మిలకు కనుక హెల్ప్ చేయగలిగితే, అట్లీస్ట్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, మిగతా ఆర్థిక నేరాలు మనకు అనవసరం, అది గవర్నమెంట్ చూసుకుంటారు, అది సిబిఐ సిఐడి వీళ్ళు చూసుకుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన నిజంగా షర్మిలకి కనుక హెల్ప్ చేయగలిగితే రాజశేఖర్ రెడ్డి ఆత్మ శాంతిస్తుందండి, అదేవిధంగా వివేకానంద రెడ్డి ఆత్మ శాంతిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇతను ఎవరు? విజయసాయిరెడ్డి జగన్ తోటి రాలేదు కదా, ఆయన అంతకుముందు నుంచి ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డికి ఒక మంచి స్నేహితుడు. అలాంటప్పుడు స్నేహితుడి వైపు నుంచి కూడా ఆయన ఆలోచించాలి. ఎంతసేపు డబ్బు పదవులు ఇవి కాదు కదా. ఈరోజు నువ్వు రాజ్యసభ సభ్యత్వం వద్దనుకున్నావు కాబట్టి నీలో కొద్ది గొప్ప మార్పు వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఆ మార్పుని ఈ రకంగా కనుక ఆయన దాన్ని అంటే మార్చుకోగలిగితే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి తను చేసిన పాపాలకు ఒక నిష్కృతి పొందినట్టు. సో చూద్దాం మనం ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో అది కొలిక్కొచ్చేలాగైతే కనిపిస్తుంది. ఏదైతే గతంలో మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇది అవినాష్ రెడ్డి ఏం చెప్పమంటే అది చెప్పానని చెప్పి అన్నం కావచ్చు, ఈరోజు గంగిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఏదైతే దస్తగిరి ఏదైతే చెప్పినట్టుగా 20 కోట్ల డీల్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి అవినాష్ రెడ్డి ఇరుక్కుంటాడా జగన్ ఇరుక్కుంటాడా అనేది మనం మొత్తానికి కోర్టులు అయితే తేల్చాలి, చూద్దాం జరుగుతుంది. ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ దస్తగిరి 20 కోట్లకు ఆశపడకపోవటం కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఫర్ హిమ్. కాబట్టి ఈ అంశంలో అతను మనం మెచ్చుకుందామండి. ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి రావాలని కోరుకుందాం. ఏదైతే ఈ 20 కోట్ల డీల్ సంబంధించి కూడా దస్తగిరి ఏదైతే అనుకుంటున్నాడో రాయలసీమ రాజకీయాలు కూడా బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా 20 కోట్లు అంటూనే ఓ 20,000 ఇచ్చి మరి వెనక నుంచి వేటు వేసే అవకాశం. 20,000 ఇస్తారో ఎవరో కానీ 20 గొడ్డల పోట్లు అయితే పడతాయి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీన్ని ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.